through valleys deep. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాము. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనులు నీవే అని సియోనుతోనూ చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ఇక్కడ మనము 15వ అధ్యాయం కూడా చూసుకుంటే, నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రము కెరటములను ఘోషించినట్లు దాని రేపువాడను నేనే. సముద్రాన్ని నిమ్మలపరిచిన దేవుడు ఇక్కడ సముద్రాన్ని తన కెరటములు ఘోషించినట్లు రేపువాడను నేనే అని ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే మన జీవితంలో ఎన్నో విరోధమైన కార్యాలు తరుణములు లేచినప్పటికీ ప్రభువు ఆయన విశ్వాస్యతను కొనసాగించేవాడిగా ఉంటాడు. ఆ పరిస్థితులను చూచి ఏమైపోయిందో ఎట్లా అయిపోతుందో అని మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రతి దాని వెనక దేవుని ఉద్దేశాలు మన జీవితంలో ఉన్నవని మనం నమ్మాలి. అందుకని ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ఆయన తన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాను అని భరోసా ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం ఇంకొక మాట చూసుకుంటే, దానిని పాడైన స్థలములన్నీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయువాడను, దాని ఎడారి భూములను యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనందముతో సంతోషముతో కృతజ్ఞతాస్తుతులు సంగీతగానముతో దానిలో వినబడును. కాబట్టి సియోనును ఆదరించే దేవుడు, తన చేతి నీడలో మనల్ని కప్పే దేవుడు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కలవరపడద్దు. ఎందుకంటే మనకు ముందుగా మన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనకు ముందుగా మన దేవుడు ఉన్నాడు. మనల్ని విడువడు, ఎడబాయడు. ప్రార్థన చేసుకున్న ప్రేమ గల తండ్రి, అన్ని విషయాలు మీ సహాయపడి నడిపించి మీరే మాకు పరమ తండ్రి. ఆమేన్.